హలో దోస్తు, నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్ స్టాటస్ చూస్తారు కదా. పై నెట్వర్క్ పై కైన్స్ ఈ ప్రాజెక్ట్లో చాలా మంది మైనింగ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్. బట్ కొంతమందికి తెలియదు అనమాట ఈ కైన్స్ ఎలా అమ్మాలి. సో దీనికి సంబంధించి ప్రాసెస్ ఏంటి, కేవైసీ అంటే ఏంటి, మైగ్రేషన్ అంటే ఏంటి, వాలెట్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియట్లేదు. ఎవరో చెప్పారు, ఎవరో సజెస్ట్ చేశారు, డౌన్లోడ్ చేసుకున్నారు జస్ట్ పై నెట్వర్క్ యాప్, దాంట్లో మైనింగ్ మాత్రమే చేస్తూ ఉన్నారనమాట. సో దానికి సంబంధించి పై బ్రౌజర్ అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఇది తెలియట్లేదు చాలా మందికి. వాలెట్ అంటే ఏంటి, వాలెట్లో ఉన్న అవైలబుల్ కాయిన్స్ అంటే ఏంటి, ఈ కీ అంటే ఏంటి అనేది చాలా మందికి అర్థం అవ్వట్లేదు అనమాట. సో మీకు ఎగ్జాంపుల్గా స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ పై నెట్వర్క్ అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. ఈ అప్లికేషన్ ఇక్కడ మైనింగ్ చేస్తున్నారు అంటే డైలీ క్లిక్ చేస్తున్నారు. 10-15 రోజులకి ఇప్పుడు ఒక కాయిన్ అయితే వస్తుంది కదా ప్రజెంట్. ఇంతకుముందు డైలీ ఒక కాయిన్ అయితే వచ్చేది, ఇప్పుడు 10-15 రోజులకి ఒక కాయిన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు డైలీ నొక్కితే కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ పైన కనిపిస్తున్న కాయిన్స్ ప్రజెంట్ మీ దగ్గర ఒక 300, 400, 500, 600 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ కాయిన్స్ అన్నీ సేల్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు మీరు. ఈ కాయిన్స్ అన్నీ మీరు సేల్ చేయలేరు, ఎవ్వరికి అమ్ముకోలేరు. ఇక్కడ కనిపిస్తున్న కాయిన్స్ ఎవరికి మీరు అమ్ముకోలేరు అనమాట. దీనికంటూ ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. కేవైసీ కంప్లీట్ అవ్వాలి, మైగ్రేషన్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత మీకు మీరు మైన్ చేసిన కాయిన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇందులో 40% కాయిన్స్ మాత్రమే మీకు వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట కంపెనీ. ఓకే, సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ కింద మెయిన్ నెట్ అని ఉంటుంది. మెయిన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ అన్వెరిఫైడ్, ట్రాన్స్ఫరబుల్, అలాగే మైగ్రేషన్ అని ఉంటుంది. మూడో స్టెప్లో మీకు మైగ్రేషన్ అయిన కాయిన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మూడో స్టెప్లో ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అన్ని కాయిన్స్ మీకు వాలెట్లో ట్రాన్స్ఫర్ అయినట్టే. సో అర్థమైందిగా. ఇక్కడ కింద మీకు 4వ స్టెప్ కూడా వస్తుంది కొంతమందికి. సో ఈ 4వ స్టెప్ ఏంటంటే 4 ఫీట్ అని వస్తుంది అనమాట. 4 ఫీట్లో ఎన్ని కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ మొత్తం మీకు కంపెనీకి వెళ్ళిపోయినట్టే. అర్థమైందిగా. ఒక్క కాయిన్ కూడా మీకు రాదనమాట 4 స్టెప్లో. 4 ఫీట్ అని 4th స్టెప్లో ఎన్ని కాయిన్స్ అయితే కనిపిస్తాయో సో అన్ని కాయిన్స్ మీకు కంపెనీకి వెళ్ళిపోయినట్టే అనమాట. అది మీకు పెనాల్టీ అనమాట. అది పెనాల్టీ కింద వాళ్ళు రిటర్న్ అనేది తీసుకుంటారు, కాయిన్స్ మీకు రావు. సో 3వ స్టెప్లో ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అన్ని కాయిన్స్ మాత్రమే మీ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే వస్తాయి. ఈ 4వ స్టెప్ వచ్చేసి కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. సో అందరికైతే 4వ స్టెప్ రాదు, ఎందుకంటే పెనాల్టీ పడిన వాళ్ళకు మాత్రమే వస్తుంది. అది నేమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, అలాగే ఏమైనా కరెక్షన్ డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వాళ్ళకు, అలాగే 6 మంత్స్ బ్యాక్ మైనింగ్ అయిన కాయిన్స్ మాత్రమే ఇక్కడ 4వ స్టెప్ దగ్గర కట్ అవుతాయి అన్నమాట పెనాల్టీ కింద. సో అదర్ నార్మల్గా కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకు ఈ 4వ స్టెప్ కనిపించదు. కేవలం 3 స్టెప్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్వెరిఫైడ్, ట్రాన్స్ఫరబుల్, అలాగే కింద మైగ్రేషన్ అని ఉంటుంది. ఓకే, అలాగే కింద మెయిన్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ 9 స్టెప్ టోటల్గా కంప్లీట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పై నెట్వర్క్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మైనింగ్ చేస్తున్నారు. దీంతో పాటుగా పై బ్రౌజర్ అప్లికేషన్ కూడా ఉండాలి. పై బ్రౌజర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడ డౌన్లోడ్ పై బ్రౌజర్ కంప్లీట్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు క్రియేట్ వాలెట్ కంప్లీట్ అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి కన్ఫర్మ్ వాలెట్. అలాగే 4th స్టెప్ వచ్చేసి మీకు ఇక్కడ లాకప్ డ్యూరేషన్ అని ఉంటుంది, పర్సెంటేజ్ లాకప్ డ్యూరేషన్. అలాగే 5th స్టెప్ వచ్చేసి మీకు సైన్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంటుంది. వాలెట్కి సంబంధించి 24 hours కీ అయితే ఉంటుంది అనమాట ఒకటి. ఆ కీ అనేది ఇక్కడ 6th స్టెప్లో సబ్మిట్ చేసి అండర్స్టాండ్ మీద క్లిక్ చేయగానే మీకు 6th స్టెప్ కూడా కంప్లీట్ గ్రీన్ మారిపోతుంది. అలాగే 7th స్టెప్ వచ్చేసి 40 days దాటిన తర్వాత ఎప్పుడైనా మీకు కేవైసీ స్లాట్ అయితే వస్తుంది. కేవైసీ స్లాట్ వచ్చిన తర్వాత మీకు 7th స్టెప్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ గవర్నమెంట్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. 7th స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ 1 hour 2 hours లోపు ఒక 10 minutes 15 minutes లోపు 8th స్టెప్ వెయిట్ ఫర్ రిజల్ట్ అని ఉంటుంది. అది కూడా కంప్లీట్ గ్రీన్గా మారిపోవాలి. అది కూడా గ్రీన్ మారిపోయిన తర్వాత 9th స్టెప్ వచ్చేసి మీకు ఇది దగ్గర 1 month పడుతుంది, 40 days, 50 days, 2 months, 3 months ఇలా పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి అల్గరిజం పై డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది కాస్త లేట్ అయితే అవుతుంది. 9th స్టెప్ ఎప్పుడైతే మీకు కంప్లీట్ అయితే అవుతుందో, గ్రీన్గా మారుతుందో సో అప్పుడు మీకు 40% కాయిన్స్, మీరు 500 కాయిన్స్ మైన్ చేసినా, 1000 కాయిన్స్ మైన్ చేసినా, 2000 కాయిన్స్ మైన్ చేసినా, 1000, 2000, 100, 200 ఎన్ని ఉన్నా కానీ ఈ పై నెట్వర్క్ అప్లికేషన్లో ఇక్కడ ఇంటర్ఫేస్లో అందులో 40% కాయిన్స్, 35% కాయిన్స్ మీకు సో 9th స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇందాక చెప్పాను కదా మీకు, సో ఇక్కడ అన్వెరిఫైడ్, ట్రాన్స్ఫరబుల్, మైగ్రేషన్ అని. సో మైగ్రేషన్ దగ్గర కనిపిస్తాయి. మైగ్రేషన్ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్టే. సో వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో వాలెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. వాలెట్ మీద క్లిక్ చేసి 24 hours కీ అనేది మీరు
ఎంటర్ చేసి అన్లాక్ మీద క్లిక్ చేయగానే వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. వాలెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లాకప్ డ్యూరేషన్ని బట్టి ఇక్కడ అన్లాక్ అయితే అవుతాయి. లాకప్ డ్యూరేషన్ 2 వీక్స్ పెట్టారనుకోండి మీరు, ఇక్కడ 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత 2 వీక్స్ తర్వాత మీకు అన్లాక్ అయితే అవుతాయి. ఓకే, 2 వీక్స్ తర్వాత అన్లాక్ అవుతాయి. అప్పుడు మూవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మూవ్ మీద క్లిక్ చేయగానే అవైలబుల్లోకి అయితే వస్తే అవైలబుల్లో ఉన్న కాయిన్స్ మాత్రం మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఇది పై నెట్వర్క్ సంబంధించి టోటల్ ప్రాసెస్ అనమాట. సో ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. సింపుల్గా డౌన్లోడ్ చేసుకుని పై నెట్వర్క్ యాప్ మీరు మైనింగ్ చేయగానే మీకు కాయిన్స్ వచ్చిన మొత్తం మీరు అమ్ముకోవడానికి అయితే లేదు. కేవైసీ అవ్వాలి, మైగ్రేషన్ అవ్వాలి, వాలెట్లోకి వస్తాయి, డ్యూరేషన్ టైం కూడా కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మీకు కాయిన్స్ అనేవి మీరు ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. అవైలబుల్లో ఉన్న కాయిన్స్ ఎవరికైనా మీరు సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. అవైలబుల్లో ఉన్న కాయిన్స్ ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, పై నెట్వర్క్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పటి నుంచి పై బ్రౌజర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసే వరకు టోటల్ మైగ్రేషన్ అయ్యి వాలెట్లోకి వచ్చిన తర్వాత మనం కాయిన్స్ ఎలా అమ్ముకోవాలి అనే వరకు స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్గా పిన్ టు పిన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపించాను అనమాట. మా యూట్యూబ్ ఛానల్లో రెడీగా వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ మొత్తం చూడండి, మీకు అర్థమైతే అవుతుంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరి సహాయం కూడా అవసరం అయితే లేదు. సో మీరు వీడియో చూసి ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే పదే పదే కాల్స్ మెసేజ్ అయితే చేస్తున్నారు. సార్ మా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, మా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, మా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, అన్ని కాయిన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. తీరా స్క్రీన్ షాట్ పెట్టండి ఒకసారి చూసి చెప్తా అంటే అది మైన్ చేసిన కాయిన్స్ పై నెట్వర్క్ అప్లికేషన్లో ఉన్న కాయిన్స్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నారు. సో ఈ ప్రాసెస్కి సంబంధించి టోటల్ వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాయి. యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి, సెర్చ్లో MMG డిజిటల్ అని సెర్చ్ చేయండి. ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది MMG అని, దాని మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. కాస్త పక్కకు అయితే జరపండి, ప్లేలిస్ట్ అది ఉంటుంది. ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మేము మైన్ చేస్తున్న ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టులు సంబంధించి సపరేట్ ఫోల్డర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇందులో పై నెట్వర్క్ అని ఉంటుంది, ఇంటర్లింక్ ఉంటుంది, సిద్రా ఉంటుంది, రూబీ ఉంటుంది. సో అదర్ 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి. దానికి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ పై నెట్వర్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే సో టోటల్గా నేను పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి చేసిన వీడియోస్ అనమాట ఇవి. అర్థమైందా? పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి A to Z ప్రాసెస్ వీడియోస్ ఉంటాయి ఇందులో. కేవైసీ ఎలా చేసుకోవాలి, మైగ్రేషన్ అంటే ఏంటి, వాలెట్ కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి, 2FA అథెంటికేషన్ అంటే ఏంటి, మొబైల్ వెరిఫికేషన్ అంటే ఏంటి, పై బ్రౌజర్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కీ అంటే ఏంటి, అవైలబుల్లోకి వచ్చిన కాయిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మూవ్ ఎలా చేసుకోవాలి, A to Z పిన్ టు పిన్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోస్ కింద నుంచి పై వరకు మొత్తం చూసేయండి. మొత్తం చూస్తే మీకు పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా A to Z పిన్ టు పిన్ మీకు తెలిసిపోతుంది. ఎవరి సహాయం అవసరం అయితే లేదు. సో ఈ ఒక్క ప్లేలిస్ట్ మొత్తం చూసేసేయండి, అర్థమైతే అవుతుంది. ఎవరికి అడగాల్సిన పని లేదు, పదే మీరు కాల్స్ మెసేజ్ కూడా చేయాల్సిన పని లేదు నాకు. ఓకే, సో మీకోసమే సపరేట్గా ఈ వీడియో చేయడానికి కారణం. సో వీలైనంత వరకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళకు కాస్త ఈ వీడియోని షేర్ అయితే చేయండి. మీరు పై యాప్లో డబ్బులు వస్తాయి, ఫ్రీ యాప్, ఫ్రీ ఇలా నొక్కితే కాయిన్స్ వస్తాయి, ఆ కాయిన్స్ అమ్ముకోవచ్చు అంట, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని డైలీ ఇలా నొక్కండి అని వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు పాపము తెలియని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని డైలీ నొక్కుంటూ ఉన్నారు. సో మిగతా ప్రాసెస్ ఎవరు చెప్పాలి వాళ్ళకు? మిగతా ప్రాసెస్ ఇలా ఉంటుంది, కేవైసీ చేసుకోవాలి, మైగ్రేషన్ ఉంటుంది, వాలెట్ ఉంటుంది, పై బ్రౌజర్ ఉంటుంది అని. సో ఈ ప్రాసెస్ అన్నీ మీరు చెప్పి వాళ్ళకి వెయ్యాలి. ఎవరైతే మీరు నార్మల్గా తెలియని వాళ్లకు ఈ ప్రాజెక్ట్ గురించి సజెస్ట్ చేస్తున్నారో, మీరు ఇది ఒక ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టు, క్రిప్టో కరెన్సీ, ఇది ఫ్రీగా కాయిన్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి అమ్ముకుంటే అని మీరు వాళ్ళకు కన్విన్స్ చేసి అలాగో వేస్తున్నారు. వాళ్ళు పాపం తిక్కలు నొక్కుంటూ ఉన్నారు. ఆ కీ అంటే ఏంటో తెలియకపోయా, సైన్ అక్నాలెడ్జ్‌మెంట్, లాకప్ డ్యూరేషన్ అంటే ఏంటో తెలియకపోయా, ఇవేవి తెలియవు పాపం వాళ్ళకు. సో మీరు ఎవరైతే వాళ్ళకు చెప్తున్నారో మీరు కూడా ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి ప్రాసెస్ మొత్తం తెలుసుకున్న తర్వాత అవతల వాళ్ళకు వెయ్యండి. సో మీరు తెలియకపోవడం, సో మీకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు, అలాంటప్పుడు వాళ్ళకు వేయమాకండి. ఓకే, సో తెలుసుకున్న తర్వాత టోటల్ ప్రాసెస్ తెలిసిన తర్వాతనే మీరు వాళ్ళకు వేయండి. వేసేటప్పుడు చెప్పండి, ఇట ప్రాసెస్ అయితే ఉంటుంది, ఆ తర్వాత మీరు అమ్ముకోవచ్చు అని చెప్పండి. లేదా మా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీ, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి. ప్రతిదీ పిన్ టు పిన్ వీడియోస్ వస్తూ ఉంటాయి, వాళ్ళు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. సో ఇలా అయినా వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళు కాల్స్ మెసేజ్ చేయాల్సిన పని లేదు.
వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు కదా, ఈజీగా ఆ వీడియోస్ చూస్తారు, చేసుకుంటారు ఇంట్లో కూర్చొని, ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు. సో ఇదే నేను కోరుకుంటున్నాను. మీలో ఎవరెవరైతే ఎక్కువ యూజర్స్ని సజెస్ట్ చేస్తున్నారో సో మీరు తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకు మీరు ఎప్పుడైతే వాళ్ళకు రిజిస్టర్ అయితే చేసి పెడుతున్నారో అప్పుడు చెప్పండి, ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఇలా అయిన తర్వాతనే మీరు అమ్ముకోవచ్చు అని చెప్పండి. లేదా సో ఈ ఛానల్లోకి అయితే వెళ్ళి వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది అని చెప్పండి. సో వీడియోస్ చూడమని చెప్పండి. సో అలా అయినా వాళ్ళు వీడియోస్ చూసి చేసుకుంటారు. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. మా ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అయితే అవ్వండి, అన్నిటికన్నా ముఖ్యంగా మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎప్పటికప్పుడు అందరికన్నా ముందు ఇన్ఫర్మేషన్ అనేది నేను వాట్సాప్ ఛానల్లోనే ఇస్తూ ఉంటాను. ఏ ప్రాజెక్టులు ఏ అప్డేట్ వచ్చినా కానీ వాట్సాప్ ఛానల్లోనే మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తూ ఉంటాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9963808793 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హై అని మెసేజ్ చేయగానే మీకు సో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ ఓపెన్ అయితే అవుతుంది. వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. సో ఎప్పటికప్పుడు మీకు అందులో ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే వీడియోస్ అయితే చేస్తాను. రిజిస్టర్కి సంబంధించి ప్రాసెస్, కేవైసీకి సంబంధించి ప్రాసెస్, ఇలాంటి టఫ్ ప్రాసెస్ ఏమైనా ఉంటేనే నేను వీడియోస్ అయితే చేస్తాను అనమాట. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం నేను వీడియోస్ అయితే చేయను. వాట్సాప్ ఛానల్ ద్వారానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.